వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పదవి నుంచి తొలగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెనమలూరు సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి వ్యాఖ్యానిస్తూ తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తున్న బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్న అభియోగాలపై పూర్వంలో వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ పృథ్వీరాజ్ను తొలగించినట్లే బిఆర్ నాయుడుని కూడా తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు. ఈనాడు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెనమలూరు నియోజకవర్గం పార్టీ శ్రేణులందరూ నాయకులందరూ ఆ దేవుణ్ణి వేడుకుని మరి జరగనటువంటి అపచారాన్ని జరిగినట్లుగా చిత్రీకరించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడనే ఒకే ఒక నెపంతో ఆయన మీద జరగనటువంటి అపచారాలన్నీ ఆపాదించి దీర్ఘకాలంగా మొయ్యలేనటువంటి నిందలన్నింటినీ మోపినటువంటి దుర్మార్గుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మీ అందరికీ తెలిసిన విషయమే. 4వ తారీఖు రిజల్ట్స్ రాగానే 12వ తారీఖు మరి ఆయన ప్రమాణం స్వీకారం చేసినటువంటి పరిస్థితి. మరి ఆయన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 13వ తారీఖు నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. తారీఖు నాడు మరి కలెక్ట్ చేయటం, దాన్ని మళ్ళీ ల్యాబ్ ఈ రిపోర్ట్లన్నీ అందజేయడం జరిగింది. ఈనాడు అరకు అనంతగిరి మండలంలో జీసస్ గాల్సప్ ట్రైబల్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పెద్దకోట నుంచి కోటపర్తి వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పినకోట, చింతపాక, వెలగలపాడు, దిబ్బపాలెం మార్గంలో జరిగిన ర్యాలీలో యూజాన్ కె దావీదు, బి డానియేలు, జి ఇమాన్యుయల్, పి జోసఫ్, డి జోసఫ్, డి మింటుపౌల్, డి గిద్యోన్ తదితర పాస్టర్స్ పాల్గొని యేసుక్రీస్తు జననం, మరణం, పునరుద్ధారణం సందేశాలను ప్రజలకు తెలియజేశారు. ఐక్యత, ప్రేమ, క్షమాగుణాల పట్ల పిలుపునిచ్చారు. అందరూ సర్కిల్కి వచ్చండి, అందరూ సర్కిల్గా నిలబడండి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాసులు ఈ ఫిర్యాదును రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి సమర్పించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు సాయి కిషోర్ రెడ్డి, చెబు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీలు రత్నమ్మ, సీనియర్ నాయకులు మాదినేని వెంకట్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ సుబ్బారామరాజు, పట్టణ కన్వీనర్ రమేష్, ఎంపీటీసీలు బండారు మల్లికార్జున, గని నారాయణమ్మ, సుదర్శన్ రాజు, ఓబుల్ రెడ్డి, డివి రమణ తదితరులు పాల్గొన్నారు. నిన్న కోడూరులో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, 60 శ్రీధర బాధితురాలు వీణా పైన జరిగిన దౌర్జన్యం, దానిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని కేసు కట్టడంతో కాబట్టి దానిపైన ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసుకోవాలా. దానికి ఒకటి మహిళా కోణంలో ఆమెను చూడాలా. ఎందుకంటే కోడూరులో గత 50 సంవత్సరాలు ఎటువంటి చరిత్ర ఇటువంటిది లేదు, ముందుగా లేదు, గతంలో కూడా లేదు. ఎంతోమంది ఎమ్మెల్యేలు నాతో పాటు వచ్చారు, పోయారు, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మహిళల పైన ఒక జంతువు పైన దాడి చేసినట్టు, మహిళను దాదాపు మానభంగం చేసినంత పరిస్థితి ఉన్నది. పోలీసు సమక్షంలోనే పోలీసు చేతిలో ఉన్న చేయి కట్టి లాఠీ దాక్కుని పైన కొట్టడం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా, లేదంటే పవన్ కళ్యాణ్ నిన్న డైరెక్షన్ ఇచ్చాడా లేదా చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చాడా అర్థం కాలేదు. అసలు రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందా లేదా, పోలీసు వ్యవస్థగా నడిచేది రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది. ఒక నిలువెత్తిన సాక్షి నిన్న జరిగిన సంఘటన. దాంతోపాటు ఈరోజు మేము పవన్ కళ్యాణ్ ఒకటే అడుగుతున్నాం, ఆమె కంప్లైంట్ ఇచ్చి దాదాపు కొన్ని నెలలైంది. ఒకటి పోలీసులకు ఇచ్చింది,
మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. బట్ దానిపైన ఎక్కడా రిజల్ట్ లేదు. చూసుకుంటే ఒక మహిళ, ఆ మహిళా కోణంలో, ఎందుకంటే ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు, బిక్కుబిక్కుమన్నారు. నిన్నటి నుంచి ఇంకా ఏం జరుగుతుంది కోడూరులో, ఇంకా ఏం జరుగుతుంది భయం పడుతున్నారు. దీనిపైన ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం తుది చర్యలు తీసుకొని దీనిపైన యాక్షన్ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా అతను కస్టడీలో తీసుకొని భవిష్యత్తు ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. కరెక్షన్ చేయండి మళ్ళీ. నిన్న కోడూరులో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అరవ శ్రీధర బాధితురాలు వీణా పైన జరిగిన దౌర్జన్యం, దానిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని కేసు కట్టడంతో కాబట్టి దానిపైన ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసుకోవాలా. దానికి ఒకటి మహిళా కోణంలో ఆమెను చూడాలా. ఎందుకంటే కోడూరులో గత 50 సంవత్సరాలు ఎటువంటి చరిత్ర ఇటువంటిది లేదు, ముందుగా లేదు, గతంలో కూడా లేదు. నిర్మల్ నియోజకవర్గంలో పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో 119 మంది లబ్ధిదారులకు మొత్తం 44 లక్షల విలువైన చెక్కులను అందజేయబడ్డాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచి పలు పథకాలను అమలు చేస్తూ వాటిని అర్హులైన వారికి చేరేలా కృషి చేస్తున్నందుకు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ నేతలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి తోడుగా నిలిచిన ప్రభుత్వానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దయచేసి చెక్కులు తీసుకున్న వారు యథావిధిగా సీట్లలో కూర్చోవాలి, ఎవరు వెళ్ళకూడదు. చెక్కులు తీసుకున్న వారు చూడండి. ఓకే, దయచేసి చెక్కులు తీసుకున్న వారు యథావిధిగా మీ యొక్క సీట్లలో కూర్చోవాలి. బ్రహ్మవత్ రూప్ సింగ్, లింగాపూర్ గ్రామం, మామిడ మండలం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పసుమర్తుకి చెందిన మైలా సుధాకర్ కోల్డ్ స్టోరేజ్లో డ్యూటీ ముగించుకుని మోపెడ్పై ఇంటికి వెళ్తుండగా పర్చూరు తహసీల్దార్ వాహనం అతివేగంగా ఢీకొట్టింది. మోపెడ్ సుమారు 300 అడుగుల దూరం వెళ్లి పారిపోయినట్లు నివేదికలు ఉన్నాయి. ఘటనలో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కార్లోని ఎయిర్ బ్యాగులు కూడా తెరుచుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు గత 2-3 నెలల్లో 8 మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందారని, ప్రమాద మలుపు వద్ద తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వేడుక జరుపుకుందాం రండి అంటూ నినాదాలు, వినూత్న స్వార్థ ర్యాలీ క్రిస్టియన్ సోదరులు షాద్నగర్ పట్టణంలో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల పాస్టర్లు, వారి సంఘాల సభ్యులు పాల్గొని రన్ ఫర్ జీసస్ ర్యాలీని షాద్నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించి విజయవంతం చేశారు. షాద్నగర్ నియోజకవర్గ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దేవయ్య, పాస్టర్ డేవిడ్ మాట్లాడుతూ యేసు బోధనలు ఆచరణలో పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్లు, విశ్వాసులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సహకరించడానికి చాలా మంది ఉన్నారు. లీడర్స్ కానీ, యూత్ కానీ చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం 700 మెంబర్స్ దాకా వచ్చాం. ఈజీగా 5 to 700 మెంబర్స్. ఈసారి తక్కువ అయింది. అది కొద్దిగా మా నిర్లక్ష్యం కూడా ఉంది, లేట్ గా చేరడం వల్ల. సో ప్రతి ఒక్క పాస్టర్లకి మరొకసారి వినతి చేస్తున్నాము, దయచేసి ఎక్కువ రావడానికి ట్రై చేయండి. ఈరోజు మన ఐక్యత చాటుతున్నాం.
ఈరోజు ఎంతో అంటే ఇంకా చాలా మంది రావాల్సి ఉందో చాలా మంది వచ్చిందో అది ఎవరు ఏమి పెంచాలి మన అవసరంగా ఎంతో ఉంది. ఎందుకంటే మనం చేసి స్వార్థ ప్రకటించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మనం రక్షణ పొందాము ఎంతో ప్రజలు. పుదుచ్చేరి యానంలో ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్పై ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎన్ఆర్ కాంగ్రెస్ మల్లాడి కృష్ణారావు మద్దతుదారులు తీవ్ర సవాలు విసిరారు. మల్లాడి కృష్ణారావు అనుచరులు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గొల్లపల్లి గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, నిరుద్యోగ సమస్యలను ప్రశ్నిస్తూ అక్రమ సంపదనకు సంబంధించిన వివరాలు నా వద్ద ఉన్నాయి అని సవాల్ చేశారు. రెండు వైపుల మధ్య మాటల యుద్ధం ఎన్నికలకు 5 రోజుల ముందు వేడి రేపుతూ కొనసాగింది. కూడా తిరిగి ఇలాగా చూడలేదు 5 సంవత్సరాలు. అసలు ఎస్సీ గ్రామాల్లో అతనికి చేసింది 80% రాజకీయం చేసి అతను గెలిపించుకుంటే ఈ రోజు ఎస్సీ గ్రామాల్లో ఉన్న కుర్రోళ్ళకి ఒక 5గురికి కూడా ఆయన సరైన ఉపాధి కలిగించలేకపోయాడు. దానివల్ల మళ్ళీ ఈ యొక్క 26 ఎలక్షన్ లో ఎందుకు ఈయన ఇంత నిర్లక్ష్యంగా చేశాడు మా పట్ల అనేసి మళ్ళీ మల్లాడి కృష్ణారావు గారి వైపు వచ్చి ఆయనకి మేము మద్దతు ప్రకటిస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు మాది ఎస్సీ గ్రామాల్లో 80% దగ్గరగా క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళే. ఆయన మత రాజకీయం మొదలెట్టారు కొత్తగానే. మనకు నాయకుడు అందుకని ఏం కాదు చెప్పండి. అడగగానే అతను మన మాట గౌరవించి మన అడిగిన పని చేస్తానన్నప్పుడు అటువంటి నాయకుడిని మనం తీసుకోవాలా, మనల్ని పట్టించుకొని మనం వదిలేసి అటువంటి నాయకుడిని మనం సపోర్ట్ చేసుకోవాలని మీరే నిర్ణయించుకోండి. దయచేసి మీ అందరికీ నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. మీ అందరికి హృదయపూర్వకంగా నేను తెలియజేయడం ఏంటంటే ఈ నెలలో 9వ తారీఖున జరగబోయే యానం అసెంబ్లీ ఎలక్షన్ లో జగ్గు గుర్తుకి రెండో నెంబర్ జగ్గు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మల్లాడి కృష్ణారావు గారిని మీ అందరికీ కోరుకున్నాం. మాట్లాడుతుంటే యానానికి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చానంటున్నాడు. ఆయన తెచ్చిన స్వేచ్ఛ ఏంటంటే 18 ఏళ్ళ యువకులకి మందు తాగడంలో స్వేచ్ఛ ఇప్పించాడు. పేకాట ప్రశాంతంగా ఆడుకోవడానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. ఈ రెండే ఆయన చేసిన యానానికి చేసిన అతి దుర్మార్గమైన పనులు. ఈ రోజు యువత నాశనానికి అతను ముందడుగులో నిలిచాడు. ఈ రోజు వరకు కూడా ఒక దళిత గ్రామాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి కానీ అక్కడ ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్ పనుల్లో కానీ ఎటువంటిది కూడా ఆయన ఇది చేసింది లేదు. ఏమనంటే కృష్ణారావు గారి పేరు చెప్పి మా అందరినీ ఆయన ఏమీ చేయనివ్వట్లేదు అని నేను చెప్తానే వచ్చాను. ఎప్పుడైనా ఆయన ఖండించాడా? ప్రతిదీ కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. గొల్లపల్లి శ్రీనివాస గారు ఈ మీడియా సమావేశం మూలంగా పత్రికా విలేకరుల మూలంగా మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. మీకు నేను మంచిగా చేశాను, చెడు మాత్రం చేయలేదు. అలాంటిది నన్ను పేకాట క్లబ్ పూర్తి అవగానే మీ ఇష్టానికి నన్ను వాడుకుని కొన్ని కోట్ల రూపాయలు మీకు సంపాదించి మీకు ఇల్లు కట్టుకోవడానికి కానీ మీ కాకినాడలో షాపింగ్ కట్టుకోవడానికి కానీ అనేక రకాల పనులు చేశాను. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నన్ను విపరీతంగా తిట్టడం, కొట్టించుతానని బెదిరించడం, ఆడవాళ్ళ చేత తిట్టించడం, ఫేస్బుక్ లో కామెంట్లు పెట్టడం, మీకు మంచి చేసి మీకు మీ ఎదుగుదలకి 2-3 ఏళ్ళు కూడా నేను. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట గ్రామంలోని సాయి నగర్లో హోరిజాన్ పబ్లిక్ స్కూల్ తొలి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో గాంధారి గేమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల పాల్గొని ఆటలో ఎమ్మెల్యేలు కూడా సరదాగా పాల్గొని ప్రేక్షకులను అలరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు మంత్రముగ్ధులుగా చేశాయి. పాఠశాల 1 సంవత్సరం పూర్తి చేసుకోవడంపై తల్లిదండ్రులు, స్థానికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే విశాఖపట్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో వారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. వారి దగ్గర ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొందుతూ ఉంటారు. ఇంత జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ వారు జీవితాన్ని చదవటం ద్వారా సాధించారు. ఒక మంచి మనస్తత్వం, మనం కష్టపడి 10 మందితో మంచిగా ఉండి వారి అవసరాలను గుర్తించి ఒక శాసనసభ్యునిగా, ఒక ప్రజాప్రతినిధిగా వారి మనసులో స్థానం సంపాదించాలనే ఒక పవిత్రమైన ఆశయంతో వారు ఇక్కడ ఉన్న లీడర్షిప్ గ్యాప్ను ఫిల్ చేయడానికి చీరాలు వచ్చారు. సక్సెస్ అయ్యారు. మీ అందరి ఆదరాభిమానాలతో వారు ఎమ్మెల్యే అయ్యారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సార్లు ఈ ప్రాంతానికి వారు సేవ చేసే అవకాశం భగవంతుడు ఇవ్వాలి. ఇక్కడ ప్రజలు వారు ఏదైతే ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారో అదేవిధంగా
ప్రజలు వారికి అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ చాలా చక్కగా వారు వారి యొక్క జీవిత పయనాన్ని పిల్లల భవిష్యత్తు దృష్టి పెట్టుకొని. కాకినాడ జిల్లా తాళరేపు మండలంలో ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడుపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ వీడియోల ఆధారంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పితాని బాలకృష్ణ, తాళ్లరేవు జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, కాదా గోవింద కుమార్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం 4 మండలాల నుండి పార్టీ శ్రేణులు, మహిళలు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆ తరువాత ప్లకార్డులు పట్టుకుని ఆలయం బయట పాత్రికేయుల సమావేశంలో నిరసన ప్రకటించారు. ఆయన పద్ధతి మార్చుకోకుండా ఏ రకంగా ఈ రాష్ట్రంలో హిందువుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఖ్యాతి పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి చిన్నచూపు మనం చూస్తున్నాం. అలాగే ఇవాళ ఏదైతే ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఏదైతే చైర్మన్ పదవి జ్ఞానం లేనటువంటి ఒక టీవీ ఛానల్ యొక్క అధిపతిని పెట్టి ఇవాళ మనం ఏ రకంగా అతను చేసినటువంటి ఇవాళ నీచమైన పనులు ఇవాళ మనం చూసాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆయన వీడియోలు ఏదైతే ఇవాళ బయటకు వచ్చినాయి, ఇవాళ ఎవరైనా సరే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఖ్యాతి కానీ అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన పదవులు ఉంటూ ఇవాళ ఏదైతే అతని మీద కొన్ని అభియోగాలు వచ్చినప్పుడు, అభియోగాలు కాదు వాస్తవాలు ఖచ్చితంగా వీడియోలు నావే అని చెప్పి అతను ఒప్పుకున్న సంఘటనలు కూడా తప్పే ఉందని కూడా మాట్లాడిన సంఘటనలు మనం చూసాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో మాజీ మంత్రివర్యులు నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతే రాజు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 70,000 కోట్లు రైతుల కోసం కేటాయించబడిందని, వాటిలో 1150 కోట్లు వెటర్నరీ సేవలు, మందులు, ఇన్సూరెన్స్ మరియు పీఎం పథకాలను వినియోగించుకోవాలని తెలిపారు. పర్మనెంట్ రాజధానిగా అమరావతిని స్థాపించడం రైతులు, ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజం ఏఎంసీ చైర్మన్ గురువాన నారాయణరావు, వైస్ చైర్మన్ ధనలక్ష్మి, కృష్ణమూర్తి, వంకర మాజీ ఎంపీపీ బొత్సవాసు నాయుడు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అగ్రికల్చర్ సంబంధించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక విజయంతో ముందుకెళ్ళడం కాదు, రైతే రాజు అనే కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు దగ్గర 70,000 కోట్ల రూపాయలు రైతు కోసం బడ్జెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యేకంగా అగ్రికల్చర్ సంబంధించింది 50,000 కోట్ల పైబడి పెట్టడం, ఈ వెటనరీకి సంబంధించింది అయితే దగ్గర 1150 కోట్లతో బడ్జెట్లో ప్రవేశపెట్టి మరి ఈ సంవత్సరం మిల్క్ని ఇంకా డబుల్ చేయాలని, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఏ విధంగా రావాలి అనే ఆలోచనతో అన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అలాగే దాంట్లో గ్రీన్ పౌడర్ ఫోల్డర్ గురించి అయితేనేమి, అలాగే పశువులకు సంబంధించిన మందులు విషయం అయితేనేమి, వాళ్ళ ఇన్సూరెన్స్ కార్యక్రమం అయితేనేమి, అలాగే దేశంలో వస్తున్న ఏవైతే పిఎంకు సంబంధించిన పథకాలు కూడా వినియోగించుకోమని మరి ఈరోజు ఈ శిబిరంలో రైతులకు అందరికీ తెలియజేయడం జరిగింది. అన్ని విధాల ఈరోజు నేను ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా మరి అవగాహన కల్పించాం, చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే మన రాష్ట్రానికి అడ్రస్ లేకుండా ఉన్న ఇప్పటివరకు కూడా మనం రాజధాని తెచ్చుకున్నాం, అమరావతిని ఒక పర్మనెంట్ రాజధానిగా తెచ్చుకోవడం కూడా ఇక్కడ ఉన్న రైతులు, ప్రజలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రాబోయే కాలంలో మరి ఒక గ్రోత్ ఇంజిన్గా అమరావతి, అదేవిధంగా మరి చాలా లక్షలాది ఉద్యోగాలు రావడానికి ఒక కేంద్రంగా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా ఈరోజు మన ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సిమెట్లు రావడం అయితేనేమి, అతిపెద్ద డేటా సెంటరు మరి గూగుల్ డేటా సెంటర్ రావడం అయితేనేమి, అలాగే మరి గ్రీన్ ఎనర్జీలో హైడ్రోజన్ ఎనర్జీని కానీ ఇవన్నీ చూసుకుంటే ఉత్తరాంధ్రలో 5 లక్షల ఉద్యోగాలు ఐటీకి సంబంధించిన అన్నీ కూడా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రావడం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పర్చూరు తహసీల్దార్ బ్రహ్మయ్య ప్రయాణిస్తున్న కారు మోపెడ్ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పసుమర్తి గ్రామ సమీపంలోని నూతన నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి గ్రామానికి చెందిన సుధాకర్ స్థానిక కోల్డ్ స్టోరేజ్లో పనిచేస్తున్నాడు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఏం చేస్తాడు ఆయన? అసలు ఏం చేస్తాడు ఆయన? చేస్తాడు ఆయన. నా పోలీస్ పని నేను చేస్తాను. సరే మీరు చెప్పాం కాదు రాజేష్ గారు, 4 hours నుంచి చూస్తున్నా మీరు మాట్లాడుతున్నారు పెద్దలు. సరే మాట్లాడడం అయినా మీరు ఎవరైతే అడిగారో వాడిని ఆ స్టేషన్ పిలిపిస్తా. కేసు మీరు రాజీ పడ్డా, నేను రాజీ పడ్డాను. కేసు ఓటు గుర్తుపెట్టుకోండి. ఇది అంత మించి నేను చెప్పలేను. అమ్మా మీరు ఇక్కడికి పిలిపించండి, అక్కడికి పిలిపించండి అంటే మీకు రకరకాల ఆలోచన ఉంటే వాళ్ళకి రకరకాల ఆలోచన ఉంది. చట్ట ప్రకారం ముందరికి వెళ్ళే బాధ్యత అనేది ఉంది. మీరు ఎవరు రాజీ పడ్డా నేను రాజీ పడ్డాను. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కోటనందూరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బీఆర్ నాయుడు పదవి కొనసాగించడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వివిధ దృశ్యాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, వెంటనే నాయుడును తొలగించకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు తిరుమల పవిత్రత విషయంలో చంద్రబాబు చేయిస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక పథకం ప్రకారం ఆ తిరుమల పవిత్రతను అతను రాజకీయానికి వాడుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా కల్తీ లడ్డు అంటూ అందులో పందికొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అని చెప్పేసి ఒక లేని నిందని ఆరోపణ చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ ద్వేషంగా చిత్రీకరించే భాగంలో చాలా అకృత్యాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. ఒక దశలో ఇందాక మా ఉమారావు గారు చెప్పినట్టు ఒక టీటీడీ ఎస్వీబీ ఛానల్ ప్రెసిడెంట్ గా ఆడియో దొరికితే అతను వెంటనే ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజున వీడియో రూపంలో దొరికినా సరే అతన్ని ఏమీ చేయకుండా అతన్ని కూడా పెట్టుకుని నమో వెంకటేశాయన. ఆ దేవదేవుని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విద్యార్థుల భోజన హాజరు సౌకర్యాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యత, సమస్యల గురించి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు కోరిన బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన భోజనం, విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నూతన సంస్కరణలతో ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందు నేను వచ్చి చేస్తున్నాం సార్. కాబట్టి ఇప్పుడు 15 days నుంచి ఫీడ్బ్యాక్ ఎవరి టీచర్కి ఒక ఎండార్ చేస్తే డైలీ ఆ టీచర్ వచ్చి వాళ్ళ యొక్క లీవ్ పేపర్ ఒక లీవ్ పేపర్ స్కూల్ విజిట్కి రావడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం ఇస్తున్నారా లేదా, ఆ స్కూల్లో ఏమైనా స్కూలుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, స్కూలుకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా
ఇబ్బంది ఉందా అనేటువంటి కోణంలో ప్రభుత్వ పరంగా అందరు శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క స్కూల్ విజిట్ పోయేటువంటి కార్యక్రమాన్ని మన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి, ఎందుకంటే గంగవరం స్కూల్ ముందు నుంచి కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్ ఇది. ఎందుకంటే అటు పలమనేరుకు గంగవరం మండల హెడ్ క్వార్టర్స్ రెండింటికి మధ్యలో బాగుండేటువంటి స్కూల్. ఇక్కడ వీళ్ళు కోరింది ఒకటే, ఎందుకంటే పిల్లలకు ఇక్కడ వాళ్ళకు ఒక బాస్కెట్ బాల్ కోర్టు కావాలని కోరడం జరిగింది. ఆల్రెడీ వాలీబాల్కి సంబంధించినటువంటి కోర్టు ఉంది, బాస్కెట్ బాల్కి సంబంధించినటువంటిది కావాలని అడిగారు. అదే కూడా శాప్ ఒకసారి చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా రేపటి నుంచి ఎక్కడైనా మళ్ళీ పోయిన తర్వాత ఎక్కడైనా అటువంటి ఇష్యూస్ ఉంటే అది రెక్టిఫై చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఈ స్కూల్లో అన్నీ కూడా బాగున్నాయని చూస్తానే అర్థమైంది. కాబట్టి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నూతన ఫర్టిలైజర్ షాప్ ప్రారంభించి రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. అనంతరం స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు 80 ఈ-సైకిళ్లు, 499 సంఘాలకు 35.35 కోట్ల బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధి, రోడ్లు, విద్యుత్, తాగునీరు, పాఠశాలలు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడంపై దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో ఈ సైకిల్స్, అదేవిధంగా ఈ ఆటోలు, అంటే గ్రామాల్లో స్వచ్ఛతను తీసుకురావాలని ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పంపిణీ చేసే దాంట్లో భాగంగా వేదిక పైన కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మరి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు నమస్కారం. ఇప్పుడే చాలా మంది ఈ కార్యక్రమం పైన మహిళలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది. నేను ఒక 2 విషయాలు ఈ సందర్భంగా మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం నుంచి చాలా సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే 1900 చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అనైతిక కార్యకలాపాలు చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించి పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలు లేని వ్యక్తి పవిత్ర సంస్థలో చైర్మన్ గా కొనసాగడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. అందరికీ కూడా ఇప్పుడు ఐడెంటిటీ కార్డులు రెడీ అవుతా ఉన్నాయి. మనం ఏవైతే 8,000 చిల్లర బూత్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, గ్రామ కమిటీ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి పేర్లు ఎవరెవరైతే మీరు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు రెడీ అవుతా ఉన్నాయి. ఆ ఐడి కార్డు ప్రక్రియలో పలానా వ్యక్తి, ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తికి ఓటీపీ పోతుంది. మీ గ్రామ స్థాయి కంపెనీలో ఉండే వ్యక్తికి ఓటీపీ పోతుంది. ఆ
ఆయన మొబైల్ నెంబర్, ఆ ఓటీపీ చెప్పాలా, ఆ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉన్నదో చెక్ చేసుకోవాలా, ఆ వ్యక్తి కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి మీరు అప్రూవ్ చేస్తే లాస్ట్ స్కాన్ చేయాల్సి వస్తుంది. దాని స్కాన్ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం కరాటం వై జంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జెట్టి గురునాథరావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెల్లం బాలరాజు మాట్లాడుతూ కోట్లాది భక్తుల ఆరాధ్య తిరుమల పవిత్రతను బీఆర్ నాయుడు వివాదాస్పద ప్రవర్తనతో దెబ్బతీస్తున్నారని, పవిత్రమైన ఆలయ చైర్మన్ పదవికి ఆయన అనర్హుడని, తక్షణమే ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టాలని హోరాహోరీగా డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు టైంకు రావు. కళ్యాణ లక్ష్మికి ఇంకే 4 లక్షల రూపాయలు తీసేంత తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. బంగారం దేవుడు ఎరుగు. 1 లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ కూడా టైంకు రావాలి. వరంగల్ జిల్లాలో బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు టి రాజేశ్వర్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ పేర్కొన్నారు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు ఎన్నికల హామీలు మరచిపోయారని, ప్రజలకు చట్టసభపై విశ్వాసం కోల్పోయిందని అన్నారు. భూఖమాంతులు ప్రభుత్వంతో కలిసి దోచుకుంటున్నారని, తెలంగాణలో దోచిన ప్రతి పైసా వేరే రాష్ట్రాలకు తరలించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి అధికారం కట్టిపెట్టిన పాపానికి మన రైతు బంధు రాకపోయినా, కళ్యాణ లక్ష్మి చెక్కులు టైంకు రావు. కళ్యాణ లక్ష్మికి ఇంకే 4 లక్షల రూపాయలు తీసేంత తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. బంగారం దేవుడు ఎరుగు. 1 లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ కూడా టైంకు రావాలి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం కరాటం వై జంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ నాయుడును వెంటనే టీడీటీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జెట్టి గురునాథరావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెల్లం బాలరాజు మాట్లాడుతూ కోట్లాది భక్తుల ఆరాధ్య తిరుమల పవిత్రతను బీఆర్ నాయుడు వివాదాస్పద ప్రవర్తనతో దెబ్బతీస్తున్నారని, పవిత్రమైన ఆలయ చైర్మన్ పదవికి ఆయన అనర్హుడని, తక్షణమే ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టాలి అని హోరాహోరీగా డిమాండ్ చేశారు. అసభ్యంగా ప్రవర్తించడం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చూశారు. మరి ఆయన ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించింది అన్ని వీడియోలు, అన్ని టీవీలో కూడా రావడం. కానీ చంద్రబాబు నాయుడు గారు కొంత రాజీనామా చేయాలని, అది తిరిగి ప్రభుత్వంలో కాపాడాలని ఈ రోజున మూడవ నియోజకవర్గంలో గల కలుగుతూరు అమ్మవారి వద్ద మరి మాజీ శాసనసభ్యులు బాలరాజు గారు నాయకుల సంస్థ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా చంద్రబాబు గారిని ఒకటి డిమాండ్ చేస్తారు. బీఆర్ నాయుడు గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేసిన తర్వాత ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తనకు ప్రతిష్టలు పోవడమే కాకుండా అనేక
రకరకాలుగా అబాసుకోవాలి. లడ్డూల దగ్గర నుంచి సుప్రీంకోర్టు లేదని చెప్పినా సరే ప్రవర్తిస్తున్నారంటే ఆ రకంగా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు గారు పూర్తిగా హిందుత్వం మీద నమ్మకం లేదు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.